మనం ఉన్నటువంటి సమయాన్ని దేవుని యొక్క జీవవాకుల ప్రియమైన దేవుని వాడాల ప్రార్థన. మహోన్నతుడ పరిణతైన తండ్రి, ఈ పవనకరమైన స్థుతులు సూత్రములైనా మీరెంతగానో ప్రేమించిన ఒక రాత్రికాల సమయంలోనైనా ఇక మహాజ్ఞాన సంగతులైనా తెలుసుకోవడానికైనా మాకు ఇచ్చినటువంటి అక్షరాభ్యాసం బట్టి మీకు వేల స్థుతుల సూత్రములైనా గతించిన ఆదివారం నుండినైనా మమ్మల్ని సజీవ లెక్కలో మిగిలినైనా ఇక గురువారం రాత్రికాల ఆరాధనలైనా మమ్మల్ని సజీవ లెక్కలో కూర్చోబెట్టినైనా మీకు మాటల్లోని పరమార్థాన్నైనా మనసులోని ఆవేదనైనా భక్తులు ఏ విధంగా అయితే బ్రతికారో ఆ యొక్క భక్తుల యొక్క ఆలోచిస్తున్నటువంటి మా యొక్క బ్రతుకులు ఎలా ఉన్నాయైనా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకునే భాగ్యాన్నైనా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఒక సదావకాశాన్ని బట్టి అయినా ఆ అవకాశాన్ని బట్టి అయినా ఆయన మాకు బ్రతుకులు మార్చుకుని భక్తుల యొక్క జీవితాలను భిన్నంగా పెట్టుకునైనా వారు ఏ విధంగా అయితే బ్రతికారో వారి గురించి ఆలోచిస్తున్నటువంటి మేము మా యొక్క ఆత్మీయ స్థితులు ఎలా ఉన్నాయి, మా యొక్క చరిత్రలు ఎలా ఉన్నాయి ఆలోచిస్తున్నటువంటి వారి చరిత్రను బట్టి మా యొక్క బ్రతుకులను ఎలా మార్చుకోవాలనేటువంటి గొప్ప సదావకాశాన్ని ఇచ్చారైనా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని ఆ విధంగా మా యొక్క బ్రతుకులు మార్చుకుని మీరున్న లోకాయం వైపునైనా చూసినైనా ఈ గొప్ప పందెంలో ఓపిక పరిగెత్తి మిమ్మల్ని చేరే భాగ్యాన్ని మనకి తెచ్చేయమని అయినా అదేవిధంగా చెప్తున్నాను. నాకు మీ యొక్క మాటలు తెలియజేసినటువంటి నాకు సమయోచితమైన జ్ఞానం ఉందైనా ఒక పరిశుద్ధ సహాయంతోనైనా రాత్రికాల సమయం ఏ మాట అయితే తెలియజేయడంలోనైనా ఆ మాటలు తెలియజేయడానికి ఉపదేశమనైనా అదేవిధంగా వింటున్నటువంటి పిల్లలకు విన్నటువంటి ప్రతి మాటను బట్టినైనా ఆ యొక్క ఆత్మీయ స్థితిలో ఉన్నాయాలేమని సెర్చ్ చేసుకునే భాగ్యాన్ని అందరికీ తెచ్చేయమని సమస్తమును మీ చిత్తుంటుందని ఉపదేశించమని మా ప్రభును రక్షణ సత్యేషాలను అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వారులారా, మరి గతించిన ఆదివారం నుండి ఇక గురువారపు రాత్రికాలపు ఆరాధన వరకు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి సజీవ లెక్కల్లో మిగిల్చి ఆయన యొక్క దివ్యవాక్కుల ముందు మనం కూర్చోబెట్టాడంటే ఆయన యొక్క చలనదయ ఉంది కాబట్టి మనం ప్రార్థికాల సమయం ఇక్కడ కూడున్నాం. అందరి బట్టి దేవదేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత చెల్లించుకునే వారిగానే ఉన్నారు. ప్రియమైన దేవుని అన్నారు ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించుకోవాలి, ఆయన యొక్క ఆలోచన చొప్పున బైబిల్ పాఠశాల ద్వారా భక్తుల యొక్క జీవిత చరిత్రను మనం ముందు పెట్టి భక్తుల యొక్క ఆత్మీయస్థితి ఎలా ఉంది, మీ యొక్క ఆత్మీయస్థితి ఎలా ఉంది అని చెప్పని ఒక రాత్రికాల సమయం పరిశీలించుకునేటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చినటువంటి బట్టి పరిస్థితులను బట్టి ఈ యొక్క రాత్రికాల సమయం కూడా మనం ప్రవక్త అయినటువంటి మోషే గారి యొక్క జీవిత చరిత్రలో కొన్ని మాటలు తెలియజేసుకున్న ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రవక్త అయినటువంటి మోషే గారి యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంది, మన జీవిత చరిత్ర ఎలా ఉంది, మన గతం ఎలా గడిచింది, మన యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి, భక్తుల యొక్క గతాలు వారి యొక్క భవిష్యత్తుని వారి యొక్క ప్రణాళికలని ఆలోచిస్తే మన యొక్క జీవన విధానం మన యొక్క జీవన స్థితి దేవునిలో ఉందా, దేవుని నుండి ఏమైనా పడిపోయే పరిస్థితులు ఉన్నాయా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఉన్నదారా లేదంటారా? లోకంలో చాలామంది వారికి కలిగినటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి మెరుగవుతున్నామా లేదా అన్నటువంటి ఆలోచనే కలిగి ఉంటున్నారు, కానీ దేవుని యొక్క ఆత్మీయతలో మెరుగుపడుతున్నాం లేదనే ఆలోచన ఎవరో చేయట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళ మరి ఎలా ఉంది క్రైస్తవులను
విశ్వాసులము, దేవుని కోసం బ్రతుకుతాం అనేటువంటి మాట ఇచ్చినవాడు. మనకు ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రవక్త అయినటువంటి మోషే గారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఆయన యొక్క ఆత్మీయ స్థితి బాగుంది కనుకనే దేవుడు కూడా ఆయన్ని నడిపించుకుంటున్నాడు. అవునంటారా కాదంటారా? దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవుని యొక్క ఆలోచనలో నడుస్తున్నాడు కనుకనే మోషే గారికి దేవుడు తోడే అన్నాడు. మరి మనము నమ్ముతున్నాం దేవుణ్ణి, మరి దేవుడు మనకు తోడే ఉన్నాడా? ఉంటే ఆ తోడైనటువంటి విధానం బట్టి మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది పరిశీలించుకోవాలి వద్దంటారా? దేవునికి విధేయత కలిగి ఉన్నారు కాబట్టి వారికి దేవుడు తోడున్నాడు. భక్తులు కూడా అలాగే దేవుని యందు విధేయత కలిగి ఆయన చెప్పినటువంటి పద్ధతిలో నడిచారు. మరి మనం క్రైస్తవులని చెప్పుకునేటువంటి మనం ఈ యొక్క తరంలో ఉన్నటువంటి మన యొక్క ఆత్మీయ స్థితులు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టాంతరీతిగా ఉన్నాయా లేవా? ఏమైనా మార్చుకోవాలా? భక్తులైతే విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు. వాగ్దాన ఫలాల్ని పొందడానికి వాళ్ళు ఎంతో నిరీక్షణతో ఎదురు చూశారు. ఈనాడు క్రైస్తవుని యొక్క వాగ్దానం, క్రైస్తవులకు ఇచ్చినటువంటి వాగ్దానం నిత్య జీవం అనుగ్రహించినటువంటిదే తాను మనకు చేసినటువంటి వాగ్దానం. మరి మన యొక్క వాగ్దానం నెరవేర్చిన విధంగా మనకు బ్రతుకులు ఉన్నాయా? మోషే గారు అయితే దేవునికి ఇష్టాంతరీతిగా ఉన్నాడు. మరి ప్రవక్త అయినటువంటి మోషే గారి యొక్క జీవితంలో కొన్ని మాటలు మనం చూసుకున్నాం. చూడండి, పిల్లలు కాకనే కాలు బలం 6 లక్షల వీరుడు. ఈ వీరుడిని తీసుకుని పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మోషే గారు చేస్తున్నాడు కదండి. ఎంతమంది? 6 లక్షల కాలు బలం. పిల్లలు కాకనే 6 లక్షల కాలు బలం, గొర్రెలు, ఎద్దులు, గొప్ప సమూహం బయలుదేరి గ్రామం అంటే గ్రామం బయలుదేరి వెళ్తూనే ఉంది. వారు వెళుతున్నారు. ఇందులో గొప్ప ఏంటంటే నడిపించే నాయకుడు ఒక్కడే. 6 లక్షల కాలు బలాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు ఒక్కడే. ఎలా నడిపించగలుగుతున్నాడు? ఆయనకి దేవుడు తోడై ఉన్నాడు. మరి కుటుంబంలో నలుగురు ఉన్నటువంటి కుటుంబంలో ఆ కుటుంబ యజమాని ఆ యొక్క నలుగురు కుటుంబాన్ని దేవునికి ఇష్టాంతరీతిగా నడిపించుకోలేకపోతున్నాడు అంటే దేవుడు అతనికి తోడు లేడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, తోడున్నాడు కనుక మోషే గారు 6 లక్షల కాలు బలాన్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశాన్ని నడిపిస్తున్నాడు. ఎన్నో ఇబ్బందులు, దేవుడేమో సాగిపోమనే చెప్తున్నాడు. ఒక పక్కేమో నడుస్తున్నటువంటి ఇశ్రాయేలు ఆయన్ని మాటలతో బాధిస్తున్నారు. అయినా కూడా ఆయన యొక్క ఆత్మీయస్థితిని ఎక్కడ కూడా వదిలిపెట్టల. మరి లోకంలో ఉన్నటువంటి మనం కూడా ఎంతో మంది మాటలతో ఉంచుతారు. అయినప్పటికీ కూడా సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, ఆ యొక్క 6 లక్షల కాలు బలం బయలుదేరి సుక్కోతు నుండి రమాత్ దేశానికి అలా ఊరులు దాటుకుంటూ వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఈ ఇశ్రాయేలుని మోషే గారు నడిపిస్తున్నటువంటి క్రమంలో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టి నడిపిస్తూ వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఇశ్రాయేలుని ఐగుప్తీయులు తరమగా వీరేమంటారు చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం చూసుకొని చూడండి. అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని
ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్ముని రప్పించితివా? మమ్మును ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్ముని ఇట్లు చేయనేలా? ప్రార్థన చేస్తే దేవుడు మా యొక్క మొర విన్నాడు, మమ్మల్ని యొక్క ఐగుప్తు దేశంలో కటి బానిసత్వం అనిపిస్తున్నటువంటి మా ప్రార్థన దేవుడు విన్నాడని తల ఉంచి నమస్కరించుకుని మోషే గారు చెప్పినటువంటి రీతిగా నడుస్తున్నటువంటి ఈ ఇశ్రాయేలీలే మరలా ఈ మోషే గారిని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎందుకని? ఆ యొక్క ఐగుప్తులు ఫరో యొక్క సైన్యాన్ని చూసి భయం కలిగి, మనుషుల యొక్క భయం చూసి అక్కడ ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ దాకా నువ్వు నడిపిస్తున్నావు. అదేంటండి, మనుషులు ఎలా మారిపోయారు? వారికి బాగున్నంత వరకేమో మోషే గారు వారికి మంచి దేవుడేనే కనపడ్డాడు. చిన్న విపత్తు జరిగేసరికి మమ్మల్ని చాలా చంపడానికి ఈ అరణ్యాన్ని తీసుకొచ్చావా అని చెప్పేసి అని ప్రశ్నలతో వాళ్ళు హింసిస్తున్నారు. దేవుడేమో సాగిపోతూనే ఉండమంటున్నాడు. ఈ యొక్క పరిస్థితుల్లో ఆయన యొక్క ఆర్థిక స్థితిని కాపాడుకున్నాడా లేదా? ప్రవక్త అయినటువంటి మోషే గారు కాపాడుకున్నాడు కాబట్టి నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితులు ఏమైనా మనకు ఉన్నాయా? మహా అయితే కుటుంబంలో నలుగురు, వీరిని కూడా నడిపించుకునే పరిస్థితిలో నేటి క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయంటారా లేవంటారా? మోషే గారు అయితే ఆయన యొక్క ఆత్మీయ స్థితిలో ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. నడిపిస్తున్నటువంటి ఇశ్రాయేల్ సైన్యమేమో ఆయన్ని మాటలతో దూషిస్తుంది. ఆయన ఎలా విశ్వాసాన్ని ఏమైనా కోల్పోయాడండి? కోల్పోకుండా ఆయన ఏమంటున్నాడు చూడండి. అందుకు మోషే భయపడకుడి. మోషే గారు ఏమంటారండి? మోషే గారు ఆ యొక్క ఇశ్రాయేల్ సైన్యంతో భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఆ ఇశ్రాయేల్ సైన్యాన్ని మోషే గారు చెప్తున్నాడు, భయపడకుడి, మీకు నేడు కలుగజేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఈ ఐగుప్తీయుల్ని ఇక మీదట మరి ఎన్నడను చూడరని చెప్పేసి అని విశ్వాసంతో వారిని కూడా విశ్వాసంలో నుండి నడిపిస్తూనే ఉన్నాడు. చూడండి, భయపడకుడి, ఈనాడు చూసినటువంటి యొక్క ఐగుప్తుల్ని ఇక మీదట మీరు ఎన్నడూ చూడడు. అలాగే క్రైస్తవుల యొక్క మనకు కూడా భయపడకుండా దేవుళ్ళు నడిచేవారిగానే ఉండాలి. ప్రియమైన దేవుని వారులారా, నిన్న మొన్నటి దాకా బ్రతికినటువంటి బ్రతుకుని ఇంకా లెక్కలోనికి తీసుకురాకండి. ఇక ఆ బ్రతుకు ఇక గతించింది, అది ఇక మీరు ఎన్నడూ చూడరు. ఎలా? దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతికితే ఆ బ్రతుకును వదిలిపెట్టినటువంటి బ్రతుకు మనం చూడం. దేవుళ్ళకి వచ్చి కొద్ది దినముల నుండి మరలా పడిపోతే ఖచ్చితంగా మళ్ళా చూస్తాం. ఆ యొక్క ఐగుప్తునైతే ఇక మీరు చూడరు అని మోషే గారు చెప్పినటువంటి రీతిగా ఆ ఐగుప్తులు కనిపించారన్నారు, ఇంకా కనిపించలా. మరి మన యొక్క ఆత్మీయ స్థితుల నుండి మనం చిన్న చిన్న విషయాలకి పడిపోయి మరలా ఆ తర్వాత జీవితాన్ని మరలా చూస్తున్నాం లేదా? చూస్తున్నాం. మరి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రవక్త అయినటువంటి మోషే గారు జీవిత చరిత్రను ముందు పెట్టుకున్నాం కదండి. ముందు పెట్టుకుని మనం కూడా నడుస్తున్నాం లేదా? మరి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రశ్నించుకోమంటున్నాడు దేవుడు ఈ రాత్రి కాల సమయం మనల్ని.
దేవుని యొక్క మాటలు వినటానికే కదా మనం ఆతురతపడి వారంలో ప్రతి మంగళవారం, ప్రతి గురువారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం సదస్సుల ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్నాం లేదా? వింటున్నాం. వింటున్నటువంటి మనమైన మన యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకుంటున్నామా? వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు. ఈ విశ్వాసం అనేది నిరీక్షణతో కలిగి ఉంటేనే యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోగలం. మన నిరీక్షణ ఎలా ఉంది? పరలోకం కోసమే క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఉంటుందా? ఎవరు వారే ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిరీక్షణతో వారు విశ్వాసంతో రాజ్యాన్ని జయించారు. ఎవరో మనం చూస్తున్నటువంటి యొక్క భక్తులు, ప్రవక్తలు. వారి యొక్క చరిత్రను ఆలోచిస్తున్నాం. మరి యొక్క మనం కూడా వారి బట్టి మారాలంటారా వద్దంటారా? మారాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును. దేవునికి విధేయత కలిగి ఉంటే మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. చేయటం ఎవరితో? అపవాదితో. ఆయన పిల్లలు ఎందు ఆయన యుద్ధం చేస్తాడు. చేయటం ఇశ్రాయేలు ఎందు యుద్ధం చేశాడా లేదా? ఇశ్రాయేల్ సైన్యం పక్షాన యుద్ధం చేసినటువంటి దేవుడు ఈనాడు ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతికితే మన పక్షాన కూడా యుద్ధం చేస్తాడా? చేయడా? చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అపవాదితో యుద్ధం చేస్తారు. మీరు యోరకనే ఉండవాలని ప్రజలతో చెప్పారు. మోషే గారు చెప్పినటువంటి మాటలు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. అలా ఉండి చూడండి. ఆ సైన్యాన్ని చూసి మీరు భయపడుతున్నారు, మీరేమి భయపడవద్దు, ఊరక నిలబడి చూడుడి. ఏ జనాంగాన్ని అయితే చూసి మీరు భయపడుతున్నారు, ఆ జనాంగం యొక్క మీరు ఎన్నడను చూడరు అని అదే అంటారు. చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. మీరు ఊరకయ్యే ఉండవలని ప్రజలతో చెప్పాను. చెప్పినటువంటి మోషే గారు కూడా ప్రార్థన చేసినట్టుగా కనిపిస్తుంది. చూడండి, వెంటనే అంతలో యెహోవా మోషేతో అంతలో ఎంతలో ఈ జరగేటువంటి ఈ యొక్క క్షణంలోనే దేవుడు మరలా వెంటనే మోషే గారితో మాట్లాడాడు. ఎంటర్ అయిపోయాడు దేవుడు. మరి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతికితే ఊరుకుంటాడండి? ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతికితే వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాను నేను అంటున్నాడు. ఏ జనులైతే మిమ్మల్ని హింసించాలని చూస్తున్నారో వారిని ఇక మీదట మీరు ఎన్నడను చూడరంటున్నాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అన్నాడా? హాయిగా అని చెప్పేసి అన్నాడండి. సాగిపోడి అని ఇశ్రాయేలుడితో చెప్పుము. ఎవరిని అంటున్నారు? మోషే గారిని. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి, నమ్మకమైనటువంటి వ్యక్తి, నోటి మంజము నాలుక మంజము కలవాడైన దేవుడికి నచ్చాడు కనుకనే ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తాడు కనుకనే మోషే గారిని నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నువ్వు వారికి వెళ్ళి చెప్పు. ఆయన మొరపెట్టగానే ఆయనకి మరలా సమాధానం ఇస్తున్నాడు. అలాగే నేడు క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి మనం కూడా దేవునికి ఇష్టానుమైనటువంటి రీతిగా బ్రతికితే అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అందం కానీ, ఐశ్వర్యం కానీ, ధనము కానీ దేవుడు చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అది మనిషి ఎలా ఉన్నప్పటికీ, నోటి మంజం నాలుగు మంజం కలవాడైనప్పటికీ, స్పష్టంగా మాట్లాడేటువంటి వాడు అయినప్పటికీ దేవుడు ఆయనకి తోడై ఉంటాడా లేదా?
మోషే గారు నోటి మాన్యం నాలుక మాన్యం కలవాడైనా కూడా దేవుడు ఆయనకి తోడై అన్నాడు. 6 లక్షల వీరుల కాలుబలం వీరుల్నే నడిపించేటువంటి రీతిగా పెంచుకున్నాడు. మరి మన క్రైస్తవం ఎలా ఉంది? మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఈనాడు మనం నమ్మి కూడా ఒక కుటుంబాన్ని అప్పగించారు లేదా? భర్త భార్య వాళ్ళని ప్రేమించి దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలము దేవునికి ఇష్టాన్ని రీతిగా బతుకుతుందంటారా? బ్రతికితే మంచిదే, వారి పక్షం దేవుడు యుద్ధం చేస్తాడు. మరి దేవునికి ఇష్టంగా బ్రతకపోతే చూసి దేవుడే యుద్ధం ప్రకటిస్తాడు లేదా? ఈ అపవాది తీసుకెళ్ళి చెప్పేస్తాడు. ప్రవక్త అయినటువంటి మోషే గారి యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంది? ఆయన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుడు ఆయన ఎన్నుకుని నడిపిస్తున్నాడు. ఈనాడు క్రైస్తవునిగా మనల్ని నిలబెట్టి మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? మనం ఎన్నుకున్నటువంటి రీతిగా మనం ఉంటున్నామా? ఆయన నామమును గణపరిచే నిమిత్తం భూలోకమంతట ఆయన్ని ప్రచురం చేయ నిమిత్తం ఆయన ఎన్నుకున్నాడు. మనము కూడా ఎన్నుకున్నాడు. ఎందుకు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వారు ఏ విధంగా అయితే విశ్వాసంతో రాజ్యాలను జయించారో మీరు కూడా మీకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి మీ యొక్క కుటుంబాలను కూడా విశ్వాసులు నలుపుకుని నా దగ్గరికి చేరాలని చెప్పేసి అని మనల్ని ఎన్నుకున్నటువంటి మనకి మీ యొక్క ఆత్మీయ స్థితిని మార్చుకోండి నాయన అని చెప్పని ఇచ్చినటువంటి గొప్ప సదవకాశమే ఈ యొక్క భక్తుల యొక్క జీవిత చరిత్రలు. ప్రియమైన దేవుని మాట్లాడ వినటానికైతే వింటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆదికాండంలో ఉన్నటువంటి ఆదాము గారి దగ్గర నుండి ఈ యొక్క భక్తుల చరిత్రను ప్రారంభించినటువంటి మనము మరలా తిరిగి చివరి భక్తుల వరకు చేరుతామంటారా? మనకు ఆయుష్కాలం ఉంటుందంటారా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. దేవుడిచ్చినటువంటి యొక్క ఆయుష్కాలంలోనే లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రతుకులోనే విన్నటువంటి భక్తుల యొక్క జీవిత చిత్రం బట్టి అది ఎంతమంది వింటే అంతమంది యొక్క భక్తుల ప్రవక్తల జీవిత చిత్రం బట్టి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? వారైతే రాజ్యాల్ని జయించారు. దేవుడిచ్చినటువంటి వాగ్దాన ఫలాన్ని వారు పొందుకునేటువంటి రీతిగా వారి యొక్క బ్రతుకులను మార్చుకున్నారు. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఇవేవి వద్ద ప్రియమైన దేవుని వారలారా. ఆదివారం వెళ్ళేసి కొద్దిసేపు దేవుళ్ళు గడిపేస్తే మరలా వచ్చే ఆదివారం వరకు దేవుడేమో ప్రతిదినము నా సిలువను ఎత్తుకుని వెంబడించమంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ప్రవక్త మోషే గారేమో దేవునికి ఇష్ట రీతిగా నడిపిస్తూనే ఉన్నాడు. మరలా ఆదివారమే ప్రయాణం స్టార్ట్ చేస్తామేమో అని చెప్పేసి అని పగలేమో మేఘస్తంభము రాత్రి ఏమో అగ్నిస్తంభాన్ని పెట్టి నడిపిస్తున్నాడు లేదా? అలా చూసుకున్నా కూడా ప్రతిదినం మనం దేవుని ఉండాలంటారు వద్దంటారా? ఉండాలి. ఈ యొక్క ప్రయాణం వీళ్ళు వెళ్తున్నప్పుడు వీరికి ఒక మధ్యలో ఒక సముద్రం అనేది అడ్డుగా వచ్చింది. అడ్డుగా వచ్చినప్పుడు మోషే గారు దేవుడికి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. వెళుతున్నటువంటి ప్రయాణాల వారికి సముద్రం అనేది అడ్డొచ్చింది. అడ్డొచ్చినప్పుడు ఈ యొక్క జనాంగాన్ని ఎలా నడిపించాలి? ఈనాడు క్రైస్తవులు ఉన్నటువంటి వారికి కూడా
అనుమానాలు వస్తుంటాయి దేవుళ్ళు ఉన్నంత వరకు. ఆ యొక్క అనుమానాన్ని ఎవరి ద్వారా నివృత్తి చేసుకోవాలి? దేవుని ప్రార్థిస్తే ఆయన యొక్క జ్ఞానంతో పరిశుద్ధ గ్రంథమైనటువంటి యొక్క బైబిల్లో మనం చదువుకున్నప్పుడు మనకు కలిగేటువంటి జ్ఞానాన్ని బట్టి మన యొక్క ఆత్మీయతలో కూడా మనం ముందుకి కొనసాగడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక జనాంగాన్ని ఎలా నడపాలని చెప్పేసి మోషే గారు ప్రార్థించగా, ఇంత చిన్న సమస్యకి నాకు నువ్వు ప్రార్థిస్తున్నావా? అలాగే క్రైస్తవులు కూడా కలిగేటువంటి బాధలు అంత పెద్దవేమీ కావునాయన, ఎంతవరకైతే బాధ భరించగలరో అంతవరకే మీకు బాధలు కలుగుతాయి. ఈ బాధలకే వచ్చి నన్ను నాకు ప్రార్థన చేస్తారు. ఇవి అసలు సమస్యలే కాదు, కానీ నువ్వు మాత్రం ఆత్మీస్తులో కొనసాగునాయన అంటాడు. కానీ క్రైస్తవ మొత్తం ఇక్కడే జారిపోయింది. ప్రియమైన దేవుని మాట, గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే అన్న మాటని మర్చిపోయింది. వారికి అనేటువంటి శ్రమను బట్టి ప్రార్థిస్తారు. ప్రార్థించిన వెంటనే ప్రతిఫలం దక్కకపోతే ఆత్మీయతల నుండి పడిపోతారు. ఇంత చిన్నదానికి నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నావా? సాగిపోము అని చెప్పేసి నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను 6 నేల మధ్యను నడిచిపోదురని చెప్పేసి అని దేవుడు మోషే గారితో చెప్పగా చెబుతున్నాడు, ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును. అదేంటండి? ఈ యొక్క ఇశ్రాయేలు తరుపుతున్నటువంటి ఐగుప్తుల్ని కఠినపరిచేది ఎవరంట? దేవుడే. దేవుడే ఎందుకు వారిని కఠినపరుస్తున్నాడు? ఆ యొక్క ఇశ్రాయేలునేమో వారిని చూసి భయపడిపోతున్నారు. భయపడిపోయి దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి మోషే గారిని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. నడిపించమన్నాడు. నడిపించేటువంటి ప్రయాణంలో మరలా దేవుడు వీళ్ళని ఎందుకు పెడుతున్నాడండి? అదే ముందు చూడండి. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరుని తరుముదురు. ఎవరో? ఐగుప్తులు ఇశ్రాయేలుని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేవల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి నమ్మటానికి ఆ యొక్క ఫరో రాజు, ఆ యొక్క ఐగుప్తు జనాంగం, ఆ యొక్క ఐగుప్తు జనాంగం ఫరో రాజు ఈ యొక్క ఇశ్రాయేలు తెలుసుకోవటానికి నేనే దేవుడనను, యెహోవాను దేవుడనని వారు తెలుసుకునే విధంగా నన్ను మహిమపరచుకోవడానికి ఐగుప్తుల యొక్క హృదయాలను కఠినపరుస్తున్నాను. ఆయన నీవు మాత్రం వీరిని కొనసాగిస్తూనే సాగిపోతూనే ఉండని చెప్పేసి అని దేవుడు మోషే గారికి చెప్తున్నాడు. అంటే శ్రమలు కలిగిస్తుంది కూడా ఆయనే. ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని తరిమే విధంగా చేస్తుంది, వారి యొక్క హృదయాలను కఠినపరుస్తుంది కూడా దేవుడే. మోషే గారినేమో నడిపిమంటున్నాడు, వీరి యొక్క హృదయాలనే కఠినపరుస్తున్నాడు. వీరిని వారు తరిమే విధంగా దేవుడే చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం, ఆ యొక్క ఐగుప్తీయులు, ఆ యొక్క ఫరో రాజు ఆయన యొక్క నామాన్ని మహిమ తెచ్చుకునేటువంటి విధంగా ఆయన చేస్తున్నాడు. పరీక్షిస్తున్నాడా లేదా ఆత్మీయస్థితిని? మోషే గారి యొక్క ఆత్మీయస్థితిని పరీక్షిస్తూనే ఉన్నాడు. ఆ యొక్క పరిస్థితులు కూడా ఆయన సాగిపోతూనే ఉన్నాడు. మరి మన క్రైస్తవం ఎలా ఉంది? క్రైస్తవులైనటువంటి భూమి మీద నరులైనటువంటి మానవ దేహాలు ధరించినటువంటి ప్రతి వారికి సమస్యలు కలుగుతూనే ఉంటాయి. కలిగితే కలగవా?
సమస్య లేని మానవుడు ఎవరు ఉన్నారండి? ఎవరూ లేదు. సమస్యలు వచ్చినాయని చెప్పేసి చిన్న చిన్న విషయాలకి దేవుని నుండి పడిపోతే ఇంకా మనం సాగిపోయిన వారిని ఎలా అవుతాం? ఆగిపోయిన వారమే అవుతాం. భక్తులు ప్రవక్తలు ఏమో సాగిపోతున్నారు. ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ దేవుడే ఇబ్బంది కలగజేస్తున్నాడు, అయినా కూడా వారు సాగిపోతున్నారు. మరి మనం ఈ యొక్క కష్టం నాకు ఎందుకు కలిగింది? ఈ కష్టం ద్వారా దేవుళ్ళలోనికి ఆయన పిలుచుకుంటున్నాడేమో. వీటిని బట్టి నేను నేర్చుకోవాల్సింది ఏంటి? నా యొక్క ఆత్మీయతని నేను సాగిస్తున్నానా, కొనసాగిస్తున్నానా, ఆపివేస్తున్నానా? నాకు కలిగినటువంటి యొక్క ఆత్మీయ స్థితిలో బైబిల్లో ఉన్నటువంటి యొక్క భక్తులకి ఆ యొక్క ప్రవక్తలకి ఏమైనా జరిగిందా? వారి యొక్క ప్రయాణాన్ని ఏమైనా ఆపివేశారా? వారి యొక్క ప్రయాణాన్ని సాగిపోయే విధంగా చేశారా, ఆపివేశారా? వారికి కలిగినటువంటి బాధను బట్టి వారు ఎలా చేశారు? వారు దేవుని ప్రార్థించగా దేవుడు ఎలా సహాయం చేశాడు? ఇవేమి నేటి క్రైస్తవ్యానికి పట్టలేదు. ప్రియమైన దేవుని వాళ్ళ ఎవరి ఇష్టానుమైన రీతిగా వారు స్వస్థతలో వరాలు, ఆశీర్వాదాలు, దీంట్లోనే క్రైస్తవం మునిగిపోయింది. ప్రియమైన దేవుని వాళ్ళ పండగల పేరిట, పప్పాల పేరిట క్రైస్తవం మునిగిపోయింది. అసలు ఆత్మీయ స్థితి ఏంటి? దేవుళ్ళలోనికి ఎలా వచ్చాం మనం? దేవుడు మనల్ని ఎలా పిలుచుకుంటాడు? ఆయన యొక్క ఆత్మీయ స్థితిని మనం ఎలా, దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఎలా కొనసాగాలి? మనకు కలిగినటువంటి యొక్క పరిస్థితులు బైబిల్లో ఉన్నటువంటి భక్తులకి ఏమైనా కలిగినాయా అన్న ఆలోచన నేను క్రైస్తవానికి ఉందండి. బ్రతికేస్తున్నామంటే బ్రతుకుతున్నాం. అందరూ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి భ్రమలో ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలా అయితే ఎవరో పరలోకానికి చేరుకోలేరు. అందుకే ప్రభులు వారు ఎంతో మంది వస్తారు కానీ వారి వల్ల కాదని చెప్పేసి అని చెప్తున్నాడు. అలాగే మోషే గారు, దేవుడు ఆ యొక్క ఫరోని, ఆ యొక్క ఐగుప్తుల్ని, ఆ యొక్క ఇశ్రాయేలీయులకి ఆయన యొక్క ఘనతని, ఆయన యొక్క బలాన్ని, శక్తిని చూపించి ఆయన మహిమ తెచ్చుకోవడానికి ఐగుప్తీయులని కఠినపరిచి వారిని వీరిని తరిమేటట్లు చేస్తున్నాడు. అయినా కూడా నువ్వు నాకు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీ చేతి కర్రని పట్టుకుని సముద్రం వైపు చూస్తే అది సముద్రం 2 పాయలుగా చీలిపోతుంది. ఆరిన నేలన ఇశ్రాయేలు నువ్వు నడిపించని చెప్తుంది మోషే గారితో చెప్తున్నాడు. ఈ విధంగా నేను మహిమ తెచ్చుకుందని చెప్పేసి అని తెలియజేస్తున్నారు. నేను ఫరో వలనను, అతని రథం వలనను, అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. ఐగుప్తులు తెలుసుకునేటువంటి విధంగా వారి హృదయాన్ని నేను కఠినపరుస్తాను. నీవు నాకు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నేను చెప్పినటువంటి రీతిగా నువ్వు వీరిని నడిపించు అని చెప్పేసి అని మోషే గారితో దేవుడు చెప్తున్నాడు. ఆయనకి నచ్చాడు, ఆయనకి నమ్మకం కలిగింది కనుకనే ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకునేటువంటి రీతిగా దేవునికి ఇష్ట రీతిగా ఆయన బ్రతికాడు. మరి మన యొక్క ఆత్మీయ స్థితులు ఎలా ఉన్నాయి? ఆయన కుమారుల రక్తం ద్వారా మనల్ని అడగబడ్డాడు, ఒప్పుకున్నాం కనుకనే నమ్మాడు, ఆయన యొక్క కుమారుని రక్తం కడిగే విధంగా చేశాడు. మరి కడగబడి సంఘంలోకి వచ్చినటువంటి మనం ఆ యొక్క నమ్మకాన్ని మనం కోల్పోతున్నామా? నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటున్నామా? మోషే గారు అయితే ఆయన యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఐగుప్తుల ద్వారా వారి ద్వారా నేను మహిమ పొందేటువంటి రీతిగా నేను చేస్తానని చెప్పేసి అని చెప్తున్నప్పుడు మోషే గారు చేసినటువంటి పని 21వ వచనం చూడండి.
మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరణ్యాలుగా చేశాడు. చేస్తానన్నాడు, చేశాడా లేదా? చూపించాడు. నీ కర్రను తీసుకొని 16వ వచనంలో ఏం చెప్పాడండి? నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరణ్యాల మీద నడిచిపోదురు అని చెప్పేసి అని అనగా మోషే గారు ఆ పని చేశాడు, చేయలేదా? చేశాడు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరణ్యాలుగా చేశాడా, చేయలేదా? దేవుడు చెప్పినటువంటి మాటను నెరవేరుస్తాడు, నెరవేరు. ఖచ్చితంగా మోషే గారికి చేయమన్నాడు, మోషే గారు ఆ విధంగా చేశాడు. అదే విధంగా దేవుడు కూడా ఫలితం చూపించాడు. చూడండి, నీళ్లు విభజింపబడగా సముద్రం మనం విడదీయగలమండి? దేవుడు గనక నేలను విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయి అడ్డొచ్చినటువంటి యొక్క సముద్రం మధ్యను 2 పాయలుగా తీర్చి ఆరిన నేలగా చేశాడు. మోషే గారు చేయి చాపగా అలా జరిగింది. జరిగినటువంటి వెంటనే నీటిని 2 పాయలుగా విభజించి వారు నడిచేటువంటి విధంగా చేశారు. ఇశ్రాయేలీయులు కూడా ఆ విధంగా నడిచి ఆ నీటి మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకును వారికి గోడవలే ఉండును. దేవుడు కూడా ఆయనకి ఇష్టానురీతిగా మనం బ్రతుకుతూ మన యొక్క ఆత్మీయతను కొనసాగిస్తుంటే ఆయన యొక్క గోడ ఆనాడు ఇశ్రాయేలుకి ఏ విధంగా అయితే కుడికి ఎడమకి గోడని పెట్టి నడిపించారో నీటికి మధ్యలో, మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనం కొనసాగేటప్పుడు ఆయన కూడా మనకి గోడ వలె నీడగా తోడుగా ఉంటాడా, ఉండడా? ప్రియమైన దేవుని వల్ల ఖచ్చితంగా ఉంటాడు. మరి ఈనాడు ఆయన లేడు కాబట్టి ఆయన యొక్క వాక్యమే మనల్ని ఆ యొక్క గోడ ద్వారా మనల్ని, వాక్యం మనల్ని ఎప్పుడు గోడ అలాగా అంచున అలాగా కాపాడుతుందో లేదా? ఇశ్రాయేలీయులు నీటిలో పడిపోకుండా కుడి పక్క ఎడమ పక్క అయితే గోడని తయారు చేశాడు దేవుడు. ఆ యొక్క నీటి మీద వారు ఆరిన నేల మీద నడుస్తున్నారు. ఈనాడు మనం కూడా క్రైస్తవులను చెప్పుకునేటువంటి మనం కూడా ఆయనకి ఇష్టారీతిగా బ్రతికేటప్పుడు ఆ యొక్క వాక్యపు కాపుదల మనకి గోడలాగా చేస్తారా, చేయడం? వారి పక్షాన యుద్ధం చేసినటువంటి దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తారా, చేయడం? అపవాది యొక్క శక్తులు, అపవాది యొక్క దుష్ట శక్తులు ఆ యొక్క ఆత్మీయతలో నడిచేటప్పుడు ఎక్కడైతే మనల్ని ఇబ్బంది కలుగు చేస్తాయి అనుకుంటాడో అప్పుడే దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తే ఆ యొక్క గోడలాగా, ఆనాడు గోడ ఏ విధంగా అవుతుందో ఈనాడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించి మన యొక్క ఆత్మీయ స్థితిని తిన్నను మనగా నడిపిస్తాడా, నడిపాడు? ఖచ్చితంగా నడిపిస్తాడు. ఆ విధంగా నడిపించాలంటే ఆయనకి విధేయత కలిగి మనం బ్రతకాలి. బ్రతికితేనే మనల్ని నడిపిస్తాడు. మోషే గారు దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతికాడు కనుకనే ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా ఆయన ఉన్నాడు. అప్పుడు ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఈనాడు దేవునికి ఇష్టమైన రీతిగా బతికితే నీ యొక్క నా యొక్క పక్షాన్ని యుద్ధం చేస్తాడా, చేయండి? చేస్తాడు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదుము రండి. అదేంటండి, తరమడానికి వచ్చినటువంటి వారే పారిపోదుము రండి అంటున్నారు. ఎందుకని? దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడని వారికి తెలిసిపోయింది.
యుద్ధం చేస్తున్నాడని తెలిసిపోయి వారు ఇక పారిపోదుము రండి, యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడని ఆనాడు ఐగుప్తులు కనిపెట్టుకుని పారిపోయారు. ప్రియమైన దేవుని వాళ్ళ ఈనాడు నా జీవితంలో మన యొక్క ఆత్మీయ స్థితిలో దేవునికి ఇష్టారీతిగా బ్రతుకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో అపవాది యొక్క శక్తులు మనతో యుద్ధం చేయకుండా దేవుడు ఖచ్చితంగా ఆపుతాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలా ఆపిన సంగతి మనకు కూడా తెలీదు. అదే అంటున్నాడు చూడండి, పారిపోదుము రండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది. ఏ యొక్క గుంపు అయితే వారిని తరమాలను చూస్తుందో ఆ యొక్క గుంపే పారిపోదాం పదండి, ఇంకా దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. అలాగే మన యొక్క బ్రతుకులు కూడా దేవునికి ఇష్టాన్ని రీతిగా ఉంటే సాతాను కూడా మన దగ్గర నుండి పారిపోతే ఖచ్చితంగా పారిపోతుంది. అపవాది యొక్క శక్తులు, దుష్ట శక్తులు పరిగేటువంటి రీతిగా మన యొక్క ఆత్మీయతను మనం కాపాడుకుంటున్నామా? చూడండి 36వ వచనం చూడండి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాప మనిను. ఇశ్రాయేలు నడిపించడానికైతే గోడనే కుడిపక్క ఎడపక్క గోడనే కట్టేసేసాడు. ఈ యొక్క ఫరో యొక్క సైన్యాన్ని, ఐగుప్తు సైన్యాన్ని ముంచడానికి మోషే గారిని మరలా ఏమన్నాడు, నీ చెయ్యి చాపు, నీ చెయ్యి చాపితే వారు ఆ యొక్క సముద్రంలో పడి మునిగిపోతారు. చాపమనెను. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొరలేను కనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి, అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను. ఐగుప్తీయుల్ని ఆ యొక్క సముద్రం మధ్యలోనే నాశనం చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రానికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. ఏ నీటినైతే ఆయన ఆజ్ఞాపించాడో ఆ నీరు పాయలుగా చీలిపోయి కుడి పక్క ఎడం పక్క గోడగా ఉండి మధ్యలో ఇశ్రాయేలు సైన్యం నడిచేటువంటి విధంగా 6 నెలలుగా చేశాడు. ఆయనకి ఇష్టం లేదు కనుకనే అదే నీటితో ఆ యొక్క ఫరో యొక్క సర్వసేనని కప్పివేశాడు. వారిలో ఒకరైనను మిగిలి ఉండలేదు. ఒక్కరిని కూడా ఉండకుండా ఆయన ఏ నీటితో అయితే వారు నడిచే విధంగా 6 నెలలుగా చేశాడో అదే నీటితో ఒక్కరైనను లేకుండానే ఆయన ముంచి వేశాడు. ఇక మీదట వారిని అన్నం చూడండి అనేటువంటి మాట ఇక్కడ నెరవేర్చాడు. అంతే కదా ప్రియమైన దేవుని వల్ల ఈ యొక్క విశ్వాస జీవితంలో ప్రార్థించిన వెంటనే ప్రతిఫలం అనేది దక్కకపోయినా కూడా మన యొక్క ఆత్మీయతను దేవుడికి ఇష్టమైనటువంటి రీతిగానే కొనసాగించాలి. ప్రియమైన దేవుని మాట్లాడ ఇస్తానన్నటువంటి వాగ్దాన ఫలాన్ని ఇస్తారా లేదా? ఆ యొక్క వాగ్దాన ఫలం ఇచ్చే రీతిగా మన యొక్క ప్రయత్నం పరుగు పని ఉండాలా వద్దా? ఇశ్రాయేలు నడిచి వెళ్ళారు. ఇక మీరు వారి అన్నిటినీ చూడనటువంటి మాట ఈ యొక్క సముద్రంలో వారిని ముంచి వేసి కప్పివేసి నెరవేర్చుకున్నాడు. ఒక్కడైనటువంటి వాడు లేకుండా చేశాడు. 31వ వచనం చూడండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఈ ఇశ్రాయేలీయులు కూడా వారికి కలిగినటువంటి మేలును బట్టి వారు నమ్మిక ఉంచుతున్నారు. గొప్ప కార్యము చూసి ముందులో కూడా ఆ యొక్క కనాడ దేశానికి ప్రయాణం మొదలు పెట్టక ముందు దేవుడు మా మొరవినాడని తల వంచి నమస్కారం చేసుకున్నారు. పరుగు యొక్క ప్రయాణం సాగించారు. ఈ యొక్క ప్రయాణంలో
సాగిస్తూనే నడిపిస్తున్నటువంటి నాయకుడిని ఎన్నో మాటలు అంటూ వస్తున్నారు. మరలా దేవుని నుండి పడిపోతున్నారు. మరలా వాళ్ళు ఎప్పుడైతే దేవుడు ఒక అద్భుత కార్యాలు చేశాడో అప్పుడు మరలా ఏమన్నారు వారు? యెహోవా యందు భయపడి, ఆ ప్రజలు యెహోవాకు భయపడి, అంటే ఇశ్రాయేలీయులు కూడా వారికి ఆత్మీయ స్థితిని ఎక్కడ దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా చేయట్లేదు. చూడండి, దేవుడు వారి యొక్క మొర విన్నాడు, వారిని నడిపించాలనుకున్నాడు. మోషే గారి నాయకత్వంతో నడిపించాలనుకున్నాడు. ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. మరి వీరి విశ్వాసం కాపాడుకున్నారంటే, విశ్వాసం కాపాడుకుంటే మోషే గారిని ఎదిరించారు లేదా? ఆ ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని యొక్క అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? దీనికంటే కూడా వారికి బానిసత్వం చేయడమే మేలని అన్నారా లేదా ఇశ్రాయేలీయులు? మరలా ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యానికి మరలా ఆయన మనసును మార్చుకున్నారు. అంటే మనస్థిమితం లేకుండా నేటి క్రైస్తవ సమాజ సంఘాలు ఏ విధంగా మనస్థిమితం లేకుండా ఉన్నాయో ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా అలాగే ఉన్నారు. నడిచే వారిని కాదు ప్రియమైన దేవుని వల్ల నడిపించే నాయకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మోషే గారి జీవితం మనకి మెయిన్, మనకు ముఖ్యం. నడిపించేటువంటి మోషే గారి యొక్క జీవితం, నడిచేవారు కాదు. నడిచేవారు దేవునిలోనికి ఆయన కలిగినటువంటి ఆశ్చర్యకారాలు వాళ్ళ దేవునిలోనికి వస్తున్నారు. వాళ్ళు కలిగినటువంటి బాధను బట్టి మరలా పడిపోతున్నాడు. అంటే ఆశ్చర్యకార్యాలు జరిగితేనే దేవుడిని నమ్ముతున్నారు, నవ్వుతున్నారు, భయపడుతున్నారు, నమస్కారం చేసుకుంటున్నారు. మరి నేను క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి మనం కూడా ఆశ్చర్యకరాలు కలిగితేనే దేవుణ్ణి నమ్ముతున్నామా? ఇబ్బందులు కలిగినప్పటికీ, ఆశ్చర్యకార్యాలు జరిగినప్పటికీ కొనసాగిస్తున్నామా? నడిపిస్తున్నటువంటి నాయకుడేమో వారు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వారిని నడిపిస్తూనే ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాము? దేవుని యొక్క ఇష్టమైనటువంటి రీతిగా బ్రతుకుతున్నామా? ఆత్మీయుల నుండి మరలా జారిపోతున్నామా? ఇశ్రాయేలీయులు అయితే సాగిపోతున్నారు. దేవుని యొక్క పక్షాన వారిని నడిపించే వారినేమో మాట్లాడుతున్నారు, మరలా సాగిపోతున్నారు, అంటున్నారు, సాగిపోతున్నారు. ఆత్మీయుల నుండి పడిపోతున్నారు. ఆశ్చర్యకార్యాలు చేస్తేనే దేవుణ్ణి నమ్ముతున్నారు, భయపడుతున్నారు. మరి మనం ఆశ్చర్యకార్యాలు చేస్తేనే దేవుణ్ణి నమ్మి దేవుళ్ళలోకి వచ్చిన వారు నేను సంఘాల్లో ఎక్కువైపోయారు లేదా? అనేకులు ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితిలో కూడా శోధన సహించేవాడు ధన్యుడు. సహించిన వారిని ధన్యులు అంటున్నాం. సహించిన వారి యొక్క ప్రవక్త అయినటువంటి మోషే గారు కూడా ఉన్నారు. ఆయన యొక్క జీవితాన్ని ఆలోచిస్తున్నటువంటి మనకు కలిగినటువంటి పరిస్థితుల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నామా? శోధన కలగానే దేవుళ్ళ నుండి పడిపోతున్నామా? మనమే పరిశీలించుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. ప్రవక్త అయినటువంటి మోషే గారి యొక్క ఆత్మీయ దేవునికి ఇచ్చిన రీతిగానే కొనసాగుతూనే ఉంది. మరి మన యొక్క ఆత్మీయ ఎలా ఉంది? నడిపించేటువంటి నాయకుడి యొక్క జీవితం మనకి ఆదర్శంగా తీసుకోవాలి. నడిచేటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోమని చెప్పాలా? ప్రవక్తుల యొక్క జీవితాన్ని మనల్ని ఆదర్శంగా తీసుకోమన్నాడు. ఎందుకంటే వారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలు చేశారు, సింహాలు నోళ్ళు ముయించారు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన ఫలాన్ని అనిపించడానికి ఎంతో విశ్వాసంతో ప్రయాణం చేశారు, ఓర్చుకున్నారు, సహించారు. మరి మనం ఆలోచిస్తున్నటువంటి ఈనాడు వారి యొక్క జీవితాన్ని చెప్పుకోవడానికి కూడా మనం అర్హులం కాదు. ఎందుకని? ఆ యొక్క విధంగా బ్రతికితేనే మనం అర్హులం. ఆ యొక్క విధంగా బ్రతకాలనే దేవుడి యొక్క భక్తుల యొక్క ప్రవక్తల యొక్క జీవితంలో మనకు తెలియజేస్తున్నట్టు దేవుని మాట.
మరి మన యొక్క ఆత్మస్థితులు ఎలా ఉన్నాయి? బయట వారి పరిస్థితి మనకి అనవసరం. సంఘంలో ఉన్నటువంటి వారి గురించి మనం మాట్లాడుకోవాలి. సంఘంలో ఉన్నటువంటి ఆత్మలను కాపాడగలిగితేనే ఇంట్లో ఎవరి యొక్క కుటుంబాన్ని వారు కాపాడుకుంటారు. అన్యుల గురించి మనకి అనవసరం. క్రైస్తవులోకి వచ్చినటువంటి వారే దేవుని యొక్క పిల్లలైతే వారికే దేవుడు చెప్తున్నటువంటి మాటలు, వారు ఎడిదిరిగి వారికి ఇష్టానురీతిగా వారు బ్రతుకుతున్నారు. ఆయన నా కోసం బ్రతుకుతారని మాటిచ్చి సంఘంలోకి వచ్చినటువంటి నీవు నీ యొక్క ఆత్మీయ స్థితిని నీవు ఎలా పెంపొందించుకున్నావు అని చెప్పేసి అని దేవుడు ఒక రాత్రికాల సమయం అడిగితే మనం ఏం చెప్తాం? ప్రియమైన దేవుని వల్ల దేవుని సమాధానం చెప్పినటువంటి రీతిగా మన బ్రతుకులు ఉన్నాయంటారా? ప్రవక్త అయినటువంటి మోషే గారి యొక్క ఆత్మీయ స్థితి చూస్తే దేవుల్లో ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగానే ఉంది, గొప్పగా. మరి మన యొక్క బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఈ యొక్క ఆయన యొక్క జీవితంలో కొన్ని మాటలు ఆలోచించినటువంటి మనం మన యొక్క ఆత్మీయ స్థితులను సరిచేసుకుని దేవునికి ఇష్టాన్ని రీతిగా బ్రతకాలని దేవుడు ఆశీర్వదిస్తే ఇశ్రాయేలు ఏ విధంగా అయితే చేశారు, మోషే గారిని ఎలా ఇబ్బంది కలగజేశారు, అయినా కూడా మోషే గారు దేవునిలోనే ఎలా ఉన్నాడు అనేటువంటి పాఠములు దేవుని యొక్క ఆశీర్వాదంతో ముందున్నటువంటి పాఠాల ద్వారా తెలియజేసుకున్న ప్రియమైన దేవుని వేళ ఈ యొక్క రాత్రికాల సమయం ప్రవక్త అయినటువంటి మోషే గారి గురించి మనం ఏం తెలుసుకున్నాం? ఆయన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది పరిశీలించుకుని నేటి దినాన్ని నుండి అయినా ఆ యొక్క ప్రవక్త యొక్క జీవిత చరిత్రను ముందు పెట్టుకుని మన యొక్క బ్రతుకులు మార్చుకోవాలని చెప్పేసి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాం.